गजानन गंगाधर उमापादेव कोटिलिंगेश्वर सुमन ज्योतुल हारति गुणर कमनीय पनिगार कामगर सुमन ज्योतुल कामगर प्रमथगणामृत पतितोद्धार प्रमथगणामृत पतितोद्धारति गुणर कमलतरंगारति गुणर उमापार्थिव कोटिलिंगेश्वर हिमाद्री सज्वलन गंगाधर उमापार्थिव कोटिलिंगेश्वर श्रीनाथादि सुरले कोल ज्ञानसुधा अभिषेक मुखाग ज्ञानसुधा अभिषेक मुखाग कनु बिंदु सेयग करुण तो निलिचिन कनु बिंदु सेयग करुण तो निलिचिन उमापार्थिव कोटिलिंगेश्वर हिमाद्री सज्वलन गंगाधर उमापार्थिव कोटिलिंगेश्वर उमापार्थिव कोटिलिंगेश्वर हिमाद्री सज्वलन गंगाधर उमापार्थिव कोटिलिंगेश्वर मदनानंद स्वामी मनंबुन मदनानंद स्वामी मनंबुन मेदिलिन रूप में ई दिवि पैन सिद्धिपुरम पदिनेमुगा श्री सिद्धिपुरम कदली वच्चे कैलासाचलमन कदली वच्चे कैलासाचलमन उमापार्थिव कोटिलिंगेश्वर కూర్చోరు కూర్చోరు जय भार्गव जय जय भार्गव गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శ్రీరామ మందిరంలో ఈరోజు ఆది శంకరాచార్య మరియు శ్రీ రామానుజాచార్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। మరి వారు కారణజన్ములు ఆది శంకర్ల వారు మరియు రామానుజుల వారు కారణజన్ములుగా ఈ భూమిపైన అవతరించినారు। సాక్షాత్తు శివస్వరూపము విష్ణుస్వరూపంగా వారు విచ్చేసి, ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నట్టుగా సత్యస్వరూపమైనటువంటి భగవంతుడు ఒక్కడే। కానీ వివిధ బాధ్యతల రీత్యా సృష్టికర్త బ్రహ్మ, తర్వాత శివుడు లయకారకుడు, విష్ణు స్థితికారకుడు, ఈ మూడు బాధ్యతలు చేపట్టి వారు ముగ్గురిగా ఒకే
ఏకాత్మమైనటువంటి భగవంతుడు 3 స్వరూపాలుగా మారి మరి ఈ యొక్క లోకోద్ధరణ కోసం ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ మందిరంలో ఇది జరుపుకోవడం చాలా ఆనందమైనటువంటి విషయం. అదేవిధంగా మనం హరిహరాలయంలో మొన్న నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు గారు, తదుపరి కార్యవర్గం అంతా కూడా. అయితే దానిలో కొంతమంది అనుపస్థితి అయినందుకు ఈరోజు మరి స్వామివారి కార్యక్రమంలోని భాగంగానే మరి వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. ఇంతకుముందే వశిష్ఠుల వారు మనకు అందరి తీర్థప్రసాద వితరణ అనేటువంటి చేయడం జరిగింది. ఆశీర్వచన కార్యక్రమం జరిగింది. జై. చాలా పరిస్థితులలో హైందవ సమాజంలో అనేక కులాలు అనేక మతాల విద్వేషం వల్ల హైందవ సమాజానికే కీడు జరుగుతున్నటువంటి సమయం. ఆ సమయంలో హైందవ జాతిని ఏకీకృతం చేయడానికి కాపాడడానికి కంకణబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఆనాటి కాలంలో చేసినటువంటి గొప్ప హైందవ సంరక్షకుడు మన శంకరాచార్యులు. తదుపరి హైందవ మతాన్ని కాపాడంలో దాన్ని పెంచి పోషించడంలో కూడా తన వంతు పాత్రగా శ్రీ రామానుజ స్వామివారు కూడా తోడ్పడడం జరిగింది. వాళ్ళని పరిరక్షించి మరి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అతి చిన్న వయసులో 32 సంవత్సరాలు మాత్రమే జీవించి మన హైందవ జాతికి ప్రపంచం మొత్తానికి చాలా చక్కటి స్తోత్రాలు అందించినటువంటి కనకదారాస్తవం అయితే ఏమి, సౌందర్య లహరి అయితే ఏమి, లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రం అయితే ఏమి, శైవ వైష్ణవ భేదం అని లేకుండా మన జాతికి అందించినటువంటి శంకరాచార్యుల వారి కళ్యాణ వృష్టి చాలా వీటి అన్నిటినీ అందించినటువంటి శంకరాచార్యుల వారికి, మరి అదేవిధంగా భగవద్ రామానుజుల వారు అతిపెద్ద ఆసియాలోనే పెద్ద ఆలయం అయినటువంటి రంగనాథ ఆలయము, ఇలాంటి శైవ వైష్ణవ భేదం లేకుండా సనాతన ధర్మం అంతా కూడా పరిడవిల్లడానికి కృషి చేసినటువంటి ఆ మహానీయులిద్దరూ మరి చిరస్మరణీయులు. వారందరినీ ఈరోజు మరి ఇద్దరు కూడా ఒకటి ఆరుద్ర నక్షత్రంలో అవతరించడం అనేది అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అలాంటిది ఈరోజు మనం జగదాలయం లోపల మన బ్రాహ్మణోత్తములందరి సమక్షంలో చేసుకుంటున్నాం. అది మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. జై భార్గవ్, జై శ్రీరామ్.